మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనం ఇప్పుడు విజయనగరం జిల్లా కేంద్రంలోని పుచ్చలవీధిలో ఉన్నాము. ఇక్కడ శ్రీ 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 బాల గణపతి ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులైతే స్వామివారికి విశేష పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు మనము టెంపుల్ లో ఉన్నాము. ఇక్కడ స్వామివారికి అయితే విశేష అలంకరణలు అలాగే పూజలు చేశారు. అలానే ఆలయ అర్చకులు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అంటే ఈ కార్తీక మాసంలో ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఏంటన్నది ఆయన మాటలాడి తెలుసుకుందాము రండి. స్వామి, అంటే ఈ కార్తీక మాసంలో స్వామివారికి ఎటువంటి పూజా కార్యక్రమాలు చేశారు ఏంటి అన్నది మీ మాటల్లో మా ప్రేక్షకులకు చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. గత 19 సంవత్సరాలుగా మన ఆలయం అయిన శ్రీ బాలగణపతి ఉమారామలింగేశ్వర ఆలయం పల్లకి సేవతో ఈ 4 వీధులను తిప్పిన తర్వాత కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసిన స్టేజ్ మీద స్వామివారికి కళ్యాణం చేయడం జరుగుతుంది. కళ్యాణం చేసిన మరుసటి రోజు స్వామివారు మరి కళ్యాణం చేశాం కదండి, భోజనం పెట్టాలి కదా. మరి కళ్యాణం చేస్తే సరిపోదు కాబట్టి ఆ భోజనం పెట్టడానికి కమిటీ వారు లోటుపాట్లు లేకుండా దాతల దగ్గర విరాళాలు తీసుకొని కమిటీ హుండీలో ఉన్న చందా తీసుకొని భోజనాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే 19 సంవత్సరాలుగా అలాగే భక్తులు పెరుగుతున్న కొద్ది కమిటీ వాళ్ళు ఎటువంటి లోటుపాట్లు లేకుండా భక్తులకి అన్న ప్రసాదాన్ని ఇస్తున్నారు. ఈ కళ్యాణ భోజనం అనేది చాలా విశిష్టమైనది. తీసుకున్న ప్రతి ఒక్కరికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ కళ్యాణ భోజనం ఈ కళ్యాణంలో వాడే అక్షంతులు అలాగే అంటే తలంబ్రాలు అంటాం మనం. ఆ తలంబ్రాలు ఎంత పవిత్రమో ఈ కళ్యాణ విందు కూడా అంతే. ఈ కళ్యాణం విందు ఎవరైతే చేస్తారో వాళ్ళకి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి. స్వామివారిని దర్శించుకున్నట్లయితే వారి కష్టాలు పోతాయి, వారి బాధలు తీరుతాయి. శ్రీ 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 ఉమారామలింగేశ్వర దేవాలయం పుచ్చలవీధి గత 25 సంవత్సరాలు పెట్టి ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణం మరుసటి దినం ఈ అన్నప్రసాద కార్యక్రమం అనేది నిరంతరం 25 ఏళ్ళు పెట్టి జరుగుతుంది. ఒక 6,000 మందికి ఒక మంచి ఆలోచనతో దేవాలయ సభ్యులందరూ, ప్రెసిడెంట్లు, కమిటీ మెంబర్లు ప్రతి సంవత్సరం కూడా నిరంతరంగా ప్రతిరోజు రుద్రాభిషేకాలు, అభిషేకాలు, పూజలు తెల్లవారుజాము 4 గంటల దగ్గర నుంచి రాత్రి 9 దాకా ఈ 30 రోజులు చేస్తూ అలాగే అఖండ దీపారాధన, ఆకాశ దీపం అన్నీ పెడుతూ అలాగే నిరంతరం పూజలు చేస్తూ నిన్న కళ్యాణం 17వ తారీఖుని నిన్న స్వామివారి శివపార్వతుల కళ్యాణం చేస్తూ ఈవేళ కళ్యాణం అయిపోయిన శివపార్వతుల సందర్భంగా ఈరోజు ఒక 6,000 మందికి అన్న సమారాధన ఇక్కడ జరుగుతుంది. ఇది గత 25 ఏళ్ళు పెట్టి జరుగుతుంది. అద్భుతమైనటువంటి ఈ దేవాలయానికి పెద్దలు, చిన్నలు, వీధుల వాళ్ళు మిగతా అందరూ సహకరిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. ఇంకొక 100 ఏళ్ళని కార్యక్రమాలు ఇలాగే జరుగుతాయని చెప్పేసి మీ మీడియా ద్వారా మేము తెలియపరుచుకునేటప్పుడు చాలా సంతోషిస్తాం. చూసారు కదా స్వామివారి మహిమ. అంటే ఇక్కడ మన విజయనగరం జిల్లా కేంద్రంలో అంటే పుచ్చల వీధిలో వేంచేసి ఉన్న స్వామివారి మహిమ మాటల్లో చెప్పలేనిది. అలానే స్వామివారికి కార్తీక సోమవారం లాస్ట్ అంటే ఆఖరి సోమవారం స్వామివారి కళ్యాణం జరిపించారు. అదే విధంగా మరుసటి రోజు అయితే పెళ్లి విందు అనమాట. అంటే పెళ్లి అయిన తర్వాత విందు అనేది ఉంటుంది కదా, అలానే స్వామివారికి కూడా కళ్యాణం చేసిన తర్వాత విందు కార్యక్రమం కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, క్యూ లైన్ లో ఉన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అంతేకాకుండా జనసేన నాయకులు అవనపు విక్రమ్ గారి ఆధ్వర్యంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడం చాలా ఆనందంగా ఉందని అయితే కమిటీ సభ్యులు కూడా చెప్తున్నారు. మరో విధంగా ఏంటంటే ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు పోయి పుణ్యం కలుగుతుందని, ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుందని అయితే ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.